హెర్బల్ రైస్ కు స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో నేను సద్దరొట్టి చేసే ఒక అంగడి దగ్గరికి వచ్చాను। ఆ పెద్ద ఆమెతో సద్దరొట్టి ఎలా తయారు చేస్తుంది అనే విషయాల మీద మీకు తెలియజేస్తాను। बाजरे की रोटियां खाया तो बाजरे की रोटी चलता रहता। ఎన్ని గంటల నుండి పెడతారు అంగడి? మధ్యాహ్నం 2:30 నుండి ఎంతవరకు? రాత్రి ఎంతవరకు ఉంటుంది? 8 వరకు। ఎన్ని రొట్టెలు అమ్ముతారా? 30 అంటే రొట్టె ఎంత? 20 రూపాయలు అంటే 30 అమ్మితే 600 వస్తుంది। ఇది పిండి మీకు ఎక్కడి నుండి వస్తుంది? సద్దలు కొనుక్కొచ్చుకుంటారా? కేజీ ఎంత? 40 రూపాయలు అయిపోయింది కేజీ। అయితే ఒక కేజీకి ఎన్ని రొట్టెలు చేస్తారు? 7 రొట్టెలు అవుతాయి। కేజీకి 7 రొట్టెలు? 7 రొట్టెలు 6 రొట్టెలు అవుతాయి। 6 రొట్టెలు అవుతాయి। అయితే మీకు ఏమైనా కూలి బాట ఉంటుందా? వస్తాయి, నాకు 60-70 వస్తుంది। 60-70 అంటే ఇదంతా రోజు ఏంటో మెటీరియల్ అన్నీ పోను నీకు 200 అని వస్తుందా? 200 మిగులుదా? 300 వ్యాపారం జరుగుతాయి, 300-400 వ్యాపారం జరుగుతాయి। దాంట్లో రొట్టె తింటే మంచిది, మన ఒళ్ళుకు తింటే మంచిది। రొట్టె మంచిది, డాగరాలు కూడా చెప్తా ఉన్నారు మీటింగ్ లో, సద్ద రొట్టె తినమని, మంచిది మనకు తింటే। డాక్టర్లు కూడా కంప్యూటర్ వాళ్ళకి పంపించి రొట్టెలు తీసుకుని పోతారు। రొట్టె దీనికి ఏం పెడతారు? ఎర్ర కారం పెడతాము। ఎర్రగా కారం? కారం తింటే ఏమేమి పెడతాం కారంలో? ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొత్తిమీరకాయ, టమాటాలు వేస్తాము। తిని చూడండి, భార్య కూడా తినిపించింది। మా అందరు తింటాం, ఫస్ట్ నేను తింటే మళ్ళీ అందరూ బాగుండదు, బాగా టేస్ట్గా ఉన్నది। మా పెద్ద ఎక్సలెంట్గా చేసినావు, బాగా నీట్గా కూడా ఉన్నది, బాగా జరగాలి। మీలాంటి వాళ్ళకి ఇది మంచిది, కానీ చాలా మంది తినలేదు। హాయ్ వర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి।